గుడ్ మార్నింగ్ ఫౌండర్స్, విక్టరీ విత్ యాష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు చెప్పాలనుకుంది, విక్టరీ విత్ యాష్ ఫ్యామిలీలోకి కొంతమంది సభ్యులు ఎందుకు రాలేకపోయారు, గల కారణాలు కొన్ని. జాన్ బైట్ బిల్ మస్ట్ కామెంటరీ. ఈ యాష్ మెఫరే ప్రకటనతో మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. యాష్ మెఫరే సార్ చెప్పిన ప్రకటనతో హృదయాలు చాలా ఆనందంగా నిండిపోయాయి. అలానే మనకు కూడా, సార్ వాళ్ళకే కాదు మనకు కూడా, ఈ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ మనందరినీ మన అంతిమ వ్యాపార గమ్యస్థానం వైపు తీసుకెళ్తుంది. అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఎందుకు ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చాము, ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు అంతిమ వ్యాపార గమ్యస్థానం వైపు తీసుకెళ్తుంది. కొంతమంది దరఖాస్తును పూరించకపోవడంతో, ఇందా చెప్పాను కదా, కొంతమంది దరఖాస్తును పూరించకపోవడంతో తమను తాము తొలగించుకున్నారు. ఎందుకు పూరించలేకపోయారో తెలియదు. చెప్పనా, అది గ్రూపుల్లో యాక్టివ్గా ఉండకపోవడం వల్ల, గ్రూపులో పెట్టిందల్లా చూడకపోవడం వల్ల, వాళ్ళకి సబ్జెక్ట్ తెలియకపోవడం వల్ల, కొంతమందికి పాస్వర్డ్ ఓపెన్ చేయకపోవడం వల్ల, ప్లస్ వాళ్ళ అప్లైనర్ లీడర్ కాంటాక్ట్లో లేకపోవడం వల్ల కొంతమంది దరఖాస్తును పూరించలేకపోయారు. అలాగే మరికొందరు ప్రతికూల ప్రవర్తనతో గేటు ముందు అడ్డుకున్నారు. అంతే కదా, మరి ప్రతికూల ప్రవర్తనతో అంటే వాళ్ళ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. చూసారా కంపెనీని ఎలా స్ప్రెడ్ చేశారంటే, అబ్బో బీభత్సంగా. అలాంటి వాళ్ళకు ఎవరు చేసుకునేది వాళ్ళకేనండి, అది మనం చెప్పకూడదు. కానీ ఆ నెగిటివిటీ అని వెయిటింగ్ పీరియడ్ అనేది మనం ఉన్నాం. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే, కానీ మనం ఉన్నాం కాబట్టి ఆ అవసరం ఎలాంటిదో మనకు తెలుసు, సార్కి కూడా తెలుసు. కొన్ని కంపెనీల్లో అనుకూల పరిస్థితులు, ఇలాంటి నెగిటివిటీ వలన, ఇలాంటి పరిస్థితుల ప్రభావం వల్ల అవన్నీ మనకు తెలుసు. కానీ అది లేట్ అయినందువల్ల ప్రాపగండం సృష్టించారు. మన కంపెనీలో సభ్యులు కానీ, మన ఫౌండర్స్ కానీ ప్రాపగండం సృష్టించారు బాగా. అందువల్ల గేటు ముందు అడ్డుకున్నారు. మీరు ఎలుగుబంటిని గుద్దలేరు మరియు తప్పించుకోవాలని ఆశించలేరు. మనం ఏమన్నా ఎలుగుబంటిని కానీ, ఏనుగును కానీ, కొండను కానీ మనం గుద్దగలుగుతామా? గుద్దలేం. తప్పించుకోవాలనుకుంటామా? తప్పించుకోలేం. అంటే శక్తివంతమైన కంపెనీని, వ్యక్తిని లేదా వ్యవస్థను సవాల్ చేయడం అవివేకం. నిజమే కదా, కంపెనీ జెన్యూన్ కంపెనీ, ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వ్యవస్థను సవాల్ చేయడం, ఆయన్ని దూషించడం, కంపెనీని దూషించడం, ప్రాపగండం సృష్టించడం, ఇవన్నీ రాంగే కదా. అది అవివేకం అయింది. నిజమైన కంపెనీని నిజంగానే చెప్పుకోవాలి, అంతే కదా. చివరి పదాలు మొదటి వేవ్ కోసం కీలు సిద్ధంగా ఉంటాయి. అంటే మొదటి వేవ్ అంటే మొదటి వేవ్ మనకి గుర్తుందా? మొదటి వేవ్ అంటే కరోనా వేవ్, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, అలాగా 1 by 1 మొదటి వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, అలాగా తాళం చేయి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వ్యవస్థాపకుడికి ఒక ప్రత్యేకమైన లింకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరికి ఎవరి కీ వాళ్ళకి ఇస్తారు, ఎవరి తాళం వాళ్ళకి ఇస్తారు. అలానే ఒక లింక్ వస్తుంది. విమానం తలుపు తెరవడానికి ఇదే కీ అవుతుంది. ప్రతి ఒక్కరికి లింక్ వచ్చాక, ప్రతి ఒక్క ఫౌండర్ మెంబర్కి వ్యవస్థాపకుడికి లింక్ వచ్చిన తర్వాతే విమానం తలుపు తెరవడానికి ఇదే కీ అవుతుంది. మరియు గుర్తుంచుకోండి, సామర్థ్యం అపరిమితమైనది. ఎంత చక్కగా చెప్పారండి బిల్ మస్ట్ జాన్ వైట్ గారు కదా. దేనికి మనం ఎందుకు, అలానే న్యూ బిజినెస్ రెడ్రిఫరెంట్ గారు ఎలా చెప్పారండి, సిఓ చెప్పిన ప్రధాన అంశం విలువ, వాల్యూ మరియు దాని ప్రభావం, ఇంపాక్ట్. విక్టరీ విత్ యాష్లో ప్రవేశించినప్పుడు ఆ విలువ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. కొనసాగుతుందంట. ఆల్రెడీ 6 లక్షల మంది అప్లై చేశారు దరఖాస్తులను. 6 లక్షల మంది అంటే ఆటోమేటిక్గా కొంతమంది పూరించలేపారు కదా. మ్యాక్సిమం ఒక 50,000, ఒక 1 lakh అయి ఉంటారు, 7 లక్షలు. కానీ మల్టిపుల్ ఐడీస్ అడిగిపోవు. అవి సెపరేట్గా మన ఆన్పాసి కంపెనీలోనే మల్టిపుల్ ఐడీస్ కానీ, ఇంకా ఏదన్నా అమ్మవారి పేరు మీద అలా చేసుకున్న ఐడీలు,
పిల్లల పేర్ల మీద చిల్డ్రన్స్ పేర్ల మీద చేసుకున్న ఐడీలు అవన్నీ అక్కడ ఉంటాయి. ఒక 1 lakh 2 lakhs అలాగ 1.5 lakhs అలాగ ఉంటాయి. మిగతా అవన్నీ కొన్ని ఎగిరిపోయాయి, ఇంకా ఎక్కువ అయ్యాయి. 6 లక్షల మందికి అప్లై చేశారు. ఇప్పుడు వచ్చిన అప్లికేషన్స్ ఇది థర్డ్ సర్వే కల్లా మొత్తం అప్లికేషన్ 6 లక్షల మంది అప్లై చేశారు. దరఖాస్తులను తగ్గించి 3 లక్షలు నుంచి మళ్ళీ 20,000 నుంచి 10,000 సుమారు 60 మందిని ఎంపిక చేశారు. ప్రియారిటీ పొజిషన్ పొందారు. విక్టరీ విత్ యాష్లో భాగం అవడం అంటే విలువ మరియు దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవడం. CEO చెప్పారు, ఎంపిక కఠినంగానే ఉండింది, ఎందుకంటే అందించే విలువ అధికంగా ఉంది. కఠినంగానే ఉండిద్ది ఆ ఎంపిక, దాని అనుభూతి కూడా అంతే అధికంగా ఉంటుంది. మొదటి గ్రూప్తోనే కంపెనీ పని ప్రారంభిస్తుంది. ప్లాట్ఫామ్ ఉంది కదా, ఈ ప్లాట్ఫామ్లో 60 మంది కానీ ఎంతమంది ఇంకా ఆల్రెడీ చెప్పారు, ఇంకా రన్నింగ్లోనే ఉంది, ప్రాసెస్ చేస్తున్నాము. మొదటి వేవ్ ఎంతమంది అయితే అంతమంది కంపెనీ పని ప్రారంభిస్తుంది అక్కడ. తర్వాత రెండో గ్రూప్కి ఆహ్వానం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ కొంతమందికి ఆహ్వానం ఉంటుంది. కంపెనీ దశల వారీగా ముందుకు సాగుతుంది. కంపెనీ ఎక్కడ ఆగదు, స్టెప్ బై స్టెప్ చేసుకుంటా, 1 by 1 చేసుకుంటా, లింక్స్ ఇచ్చుకుంటా, వ్యవస్థాపకులకి శిక్షణ ట్రైనింగ్ ఇచ్చుకుంటా దశల వారీగా ముందుకు సాగుతుంది. ప్రియారిటీ సెకండరీ, నెక్స్ట్ అందరికీ అవకాశాలు ఉంటాయి. నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఎవరు కూడా నాకు రాలేదు, నాకు వచ్చింది అని వచ్చిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వడానికి రాలేదని రాని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అని సార్ చెప్తున్నారు. ఎప్పుడు చేరినా అందరికీ ఒకటే విలువ, ఒకే నాణ్యత. ఇది టైంపై కాదు, స్ట్రక్చర్పై ఆధారపడిన ప్రణాళిక. చూసారు ఎంత చక్కగా చెప్పండి. ఎవరు ఎప్పుడు వచ్చినా, ఈరోజు వచ్చినా, రేపు వచ్చినా, ఎల్లుండి వచ్చినా, 10 days తర్వాత వచ్చినా అందరికీ ఒకే విలువ, ఒకే నాణ్యత, ఒకే శిక్షణ. ఒకే టెక్ టీమ్ ద్వారాగైనా కానీ, ఆ ప్రయారిటీ సభ్యుల ద్వారాగైనా కానీ ఒకటే శిక్షణ ట్రైనింగ్ ఉండిద్ది. స్ట్రక్చర్పై ఆధారపడిన ప్రణాళిక. సిస్టమ్ వ్యూహాత్మకంగా నిర్మించబడింది. విజయాన్ని నిర్ధారించడానికి మొదట ప్రాధాన్యం గ్రూపుకి శిక్షణ, తర్వాత ఇతర దశలు ఒక ఐక్య కమ్యూనిటీని నిర్మించడం లక్ష్యం. మొదట ప్రాధాన్య గ్రూప్కి శిక్షణ, తరువాత ఇతర దశలు ఒక ఐక్య కమ్యూనిటీకి నిర్మించడం లక్ష్యం. వాళ్ళ ద్వారాగానే ఐక్య కమ్యూనిటీని నిర్మించడం లక్ష్యం. అర్థమైన మొదటి గ్రూప్ శిక్షణ తర్వాతనే, వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే ఇతర దశలు కూడా కమ్యూనిటీని ఐక్యంగా చేస్తాయి. విక్టరీ విత్ యాష్ ప్రధాన వ్యాపారం కాదు, ఇది ఒక లెర్నింగ్ సెంటర్ హోల్డింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే. ఇక్కడి నుండి ప్రాధాన్య వ్యాపారం గురించి సమాచారం లభిస్తుంది. లెర్నింగ్ సెంటర్ హోల్డింగ్ ప్లాట్ఫామ్, ఇక్కడ నుంచే మొత్తం కూడా వ్యాపారం గురించి సమాచారం లభిస్తుంది. విలువ ఇవ్వడం వ్యాపారంలో ముఖ్యమైనది. విలువ ఇవ్వడం ద్వారా పేరు, నమ్మకం మరియు స్థిరత్వం వస్తాయి. విలువ ఇవ్వడం వల్ల వ్యాపారంలో ముఖ్యమైనది. విలువ ఇవ్వడం ద్వారా పేరు, నమ్మకం మరింత స్థిరత్వం వస్తాయి. లాభం స్వయంగా వస్తుంది. ప్రాధాన్యత విలువకు నిజమైన విలువ ఆసక్తి పెరుగుతుంది, మార్కెట్ స్థానం పెరుగుతుంది. విలువ ఉన్న సంస్థలు అధిక ధర వసూలు చేయగలవు. మంచి కంపెనీ అయితే మరి అధికంగా ఉంటాయి కదా, అంతే కదా. మంచి డెవలప్మెంట్ అయిన కంపెనీ మనకు అవసరమైందనుకో, ఒక యాప్ దాన్ని మనకి ఉపయోగపడింది అనుకో, పబ్లిక్లో అలాగే ఉందనుకో, దాని వాల్యూ అంతే పెరిగిదిగా. ప్రజలు నాణ్యత గుర్తిస్తారు, దాంట్లో వాల్యూ గుర్తిస్తారు, అంతేకాదు. బాగుందంటే బాగుందని చెప్పుకుంటాం. అలానే ఉదాహరణ, మంచి మీకు ఎగ్జాంపుల్ చూస్తున్నాను. ఉదాహరణ, మంచి రెస్టారెంట్లో ఖరీదైన భోజనం చేసిన విలువ లేకపోతే, రెస్పెక్ట్ లేకపోతే, రిసీవింగ్ సరిగ్గా లేకపోతే ఏం చేస్తాం? విలువైన అనుభవం ఉంటేనే సంతోషం. కస్టమర్లు ధర కంటే విలువను ప్రాధాన్యత ఇస్తారు, మనం రిసీవ్ చేసిన విధానాన్ని బట్టి. అర్థమైందా? మన దృష్టి లాభం కాదు, విలువపై ఉండాలి. విక్టరీ విత్ యాష్లో మనం కమిషన్ ఆధారిత వ్యాపారానికి కావలసిన నైపుణ్యాలు నేర్చుకుంటాం. ఈ విక్టరీ విత్ యాష్లో అన్నీ నేర్చుకున్నాం. ఈ ట్రైనింగ్లోనే కమిషన్ ఆధారిత వ్యాపారానికి కావలసిన నైపుణ్యాలు, బిజినెస్ చేయడానికి ఎలాంటి టెక్నిక్స్ అవన్నీ నేర్చుకుంటాం ఇక్కడ. విలువ ఇవ్వడం ద్వారా
ఉత్పత్తుల ధర పెంచవచ్చు. ప్రత్యేక ఫీచర్లు, ఎక్కువ కస్టమర్లు మరియు మంచి మార్కెట్ స్థానం సాధ్యం. విలువ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఉత్పత్తులు ధర పెంచవచ్చు. ప్రత్యేక ఫీచర్లు, ఎక్కువ కస్టమర్లు మరియు మంచి మార్కెట్ స్థానం సాధ్యమేగా. విలువ ఇచ్చిన సంస్థలు పోటీదారుల కంటే ముందుంటాయి. ఇది బలమైన బ్రాండ్ పేరు, కస్టమర్ విశ్వాసం, స్థిరత్వం. విక్టర్ విత్ యాష్ కమ్యూనిటీ భవిష్యత్తులో కస్టమర్ బేస్గా మారుతుంది. ఈ విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది కస్టమర్ బేస్గా మారుతుంది. అంటే కస్టమర్ కాలింగ్గా అలా కస్టమర్ బేస్గా మారుతుంది. విలువ ఆధారంగా కమ్యూనిటీ బలపడుతుంది. ప్రియారిటీ మరియు సెకండరీ గ్రూపులు కలిసి పనిచేయడం ముఖ్యం. దీనివల్ల స్థిరత్వం, నమ్మకం మరియు దీర్ఘకాల ప్రయోజనం వస్తాయి. నమ్మకం ఉంటుంది, వాళ్ళకి వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం వల్ల ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి, సెకండరీ వాళ్ళకి, వీళ్ళందరికీ కలిసి పనిచేయడం వల్ల ముఖ్యంగా దీనివల్ల స్థిరత్వం, నమ్మకం, దీర్ఘకాల ప్రయోజనం వస్తాయి. వినియోగదారులు మంచి విలువ పొందితే మళ్ళీ కొనుగోలు చేస్తారు. అంతే కదా, వినియోగదారులు మంచి వాళ్ళకి విలువ ఇస్తే, మళ్ళీ రిసీవింగ్ చేసుకుంటే, మంచి సబ్జెక్ట్ ఇస్తే, వాళ్ళకి మంచి ప్రోడక్ట్ ఇస్తే మళ్ళీ కొనుగోలు చేస్తారు కదా. ఇది సంస్థకు స్థిరత్వం. ఎప్పుడు ఉండేవాళ్ళే వాళ్ళు. మళ్ళీ మళ్ళీ మనం వాళ్ళని మాట్లాడితేనే మంచిగా ఉంటే, పలకరిస్తుంటే మళ్ళీ సంస్థకు వస్తూనే ఉంటారు. పెట్టుబడిదారులు ఆకర్షణ కలిగిస్తుంది. ప్రజలు విజయాన్ని గమనిస్తారు అని CEO అన్నారు. అంటే ఇతరులు మీ విజయం రహస్యాన్ని తెలుసుకోనుకుంటారు. ఆధునిక టెక్నాలజీ సేవల ద్వారా అధిక విలువ, కస్టమర్ సంతృప్తి, రిపీట్ కొనుగోలు బలమైన బంధాలు. CEO దీన్ని గిఫ్ట్గా పిలుస్తున్నారు. మనం చెల్లించడానికి ఆయన భరిస్తారు. ఇది మన జీవితాల్లో ఆర్థిక, జ్ఞానపరమైన అభివృద్ధి. మనం ఈ ప్రయాణంలో మొదటి వారము. ఇది ఫేస్బుక్ ప్రారంభ దశల మాదిరిగా ఒక ప్రత్యేక అవకాశం. ఎప్పుడు చేరినా అందరికీ ఒకే శిక్షణ, విలువలు, అవకాశాలు ఉంటాయి. ఇది వ్యూహాత్మక ప్రణాళిక. ప్రియారిటీ దశలో లేకపోయినా నిరుత్సాహపడవద్దు. అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అందుకే అందరికీ ఒకే అనుభవం, ఒకే ప్రాప్యత్యం. ఇది ఒక కొత్త ఆరంభం, న్యూ స్టార్ట్. మీరు